హలో ఎవరీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో మిర్రర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం, రైట్? ఏది కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ప్లేన్ మిర్రర్స్ ఇలాంటివి డిస్కస్ చేస్తాం. ఓకే, సో కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ డిఫరెన్సెస్ కూడా చూసాం. అవి కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంది, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంది, సో కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడ యూజ్ చేస్తారు, కాన్వెక్స్ మిర్రర్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఈ డిఫరెన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ పైన అంటే కర్వ్డ్ మిర్రర్స్ పైన లైట్ ఇన్సిడెంట్ అయితే, ఓకేనా, లైట్ ఇన్సిడెంట్ అయితే ఎలా బిహేవ్ అవుతుందో చూద్దాం. ఓకేనా, అదే నెక్స్ట్ టాపిక్, బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్, బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్, బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ when they are falling on spherical mirrors. Okay, spherical mirrors. So spherical mirrors పైన లైట్ రేస్ ఇన్సిడెంట్ అయితే, ఓకేనా, లైట్ రేస్ ఇన్సిడెంట్ అయితే ఎలా బిహేవ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ వన్ అంటే టూ మిర్రర్స్ని తీసుకున్నాం, ఇక్కడ టూ మిర్రర్స్ని తీసుకున్నాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే దీంతో ఫస్ట్ వన్, ఓకే, ఇంతకు ముందు డిస్కస్ చేసిన దాంట్లో టర్మ్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్లో సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, ఫోకల్ పాయింట్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేశాం కదా. సో ఇవన్నీ కానీ ఇక్కడ నీడ్ అవుతాయి. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ద లైట్ రే ఈజ్ పాసింగ్ parallel to the principal axis, parallel to the principal axis. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే మీకు తెలుసు ఏది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే, ఏ లైన్ విచ్ ఇస్ డ్రాన్ టు జాయిన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అని. సో ఇక్కడ నేను ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను. కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంది, ఓకేనా, ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్ ఈస్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్ అంటారు. సో కాన్కేవ్ మిర్రర్ ఇక్కడ మిడిల్లో ఉండేది పోల్. సో అక్కడికి ఒక లైన్ ఇలా డ్రా చేస్తే అది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడ ఫోకల్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఓకేనా, పోల్, ఫోకల్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి కండిషన్ ఏంది, లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక లైట్ రే ఇలా పాస్ అయ్యింది. ఓకేనా, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా లైట్ రే పాస్ అయ్యి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు అది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. రిఫ్లెక్ట్ అయిన తర్వాత రిఫ్లెక్టర్ లైట్ రే మస్ట్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ ఓన్లీ. ఓకే, ద రిఫ్లెక్టర్ లైట్ రే ఈస్ పాసింగ్ త్రూ ఫోకల్ పాయింట్ ఓన్లీ. అంతేగాని ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ అయితే అది ఇలానో ఎక్కడ పడితే అక్కడ రిఫ్లెక్ట్ అయిపోదు. వన్స్ ఇక్కడ ప్యారలల్ గా అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళి ఇన్సిడెంట్ అయ్యి అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఆ రిఫ్లెక్టర్ లైట్ దేని ద్వారా పాస్ అవుతుంది, ఫోకల్ పాయింట్ ద్వారానే పాస్ అవుతుంది. ఓకేనా, ఇంతకుముందు చూసాం ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యి సో ఒక పాయింట్ దగ్గర మీట్ అయితేనే దాని ఫోకల్ పాయింట్ అన్నాం. అంటే లైట్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అయిన తర్వాత దేని ద్వారా పాస్ అవుతుందంటే ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఓకే, ఇది ఓకే. సో ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ లైట్, ఇది రిఫ్లెక్టివ్ లైట్. మరి దీనికి నార్మల్ ఎక్కడ ఉండాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే నార్మల్ ని డ్రా చేయాలి. ఓకేనా, సో దిస్ ఈస్ ద నార్మల్. ఇది ఎందుకు, ఇదే పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అంటే ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టివ్ లైట్ రే, నార్మల్, ఈ మూడు ఎక్కడ ఉండాలి, పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర ఉండాలి. సో ఉంది. సో ఇక్కడ ఉండేది ఏది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో ఇది కండిషన్. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్ చూడండి. కాన్వెక్స్ మిర్రర్ అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ కర్వ్డ్ అవుట్వర్డ్స్. ఓకే, కర్వ్డ్ అవుట్వర్డ్స్ అంటే ఇన్సైడ్ డాటెడ్ లైన్స్ ఉంటే అది కాన్వెక్స్ లెన్స్ అంటాం.
ఓకే. సో ఇప్పుడు దీనికి సో ఇప్పుడు ఇదేముంటుంది, ఇది పోల్. సో దీనికి ఇప్పుడు ఇలా ఒక లైన్ ఇలా డ్రా చేసాము. ఇది ఫోకల్ పాయింట్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకున్నాం. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో మళ్ళా ఫస్ట్ కండిషన్ ఏంది, లైట్ రే ఈస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం. ఓకే, అంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి లైట్ రే ప్యారలల్ గా పాస్ అయ్యి ఇన్సిడెంట్ అయ్యింది. ఓకే, సో ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇది కాన్వెక్స్ మిర్రర్ కదా, కాన్వెక్స్ మిర్రర్ ఏమనొచ్చు, డైవర్జింగ్ మిర్రర్ అంటాం. అంటే లైట్ ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకేనా, లైట్ ఎలా రిఫ్లెక్ట్ అయింది, ఇట్లా రిఫ్లెక్ట్ అయింది. దిస్ ఇస్ ద రిఫ్లెక్టెడ్ లైట్ రే. ఇప్పుడు ఈ లైట్ రేని ఎక్స్టెండ్ చేసామనుకో బ్యాక్వర్డ్ కి, ఆ ఎక్స్టెండెడ్ లైట్ ఎలా పాస్ అవ్వాలి, ఫోకల్ పాయింట్ ద్వారానే పాస్ అవుతుంది. ఇక్కడ ఎలాగో ఫోకల్ పాయింట్ ద్వారా డైరెక్ట్ గా పాస్ అయిందో, ఇక్కడ లైట్ రిఫ్లెక్ట్ అయిపోయింది. దాన్ని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తే ఆ ఎక్స్టెండ్ అయిన లైట్ దేని ద్వారా పాస్ అయింది, ఫోకల్ పాయింట్ ద్వారానే పాస్ అవుతుంది. ఓకేనా, అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ఇది ఫోకల్ పాయింట్, రైట్? ఓకే, సో ఇది ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే. ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. మరి ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, నార్మల్ లైన్ అనేది కావాలి. నార్మల్ ఎక్కడి నుంచి డ్రా చేస్తాను నేను, సో నార్మల్ ఎప్పుడు కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి డ్రా చేయాలి. సో దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి డ్రా చేసిన నార్మల్ లైన్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అయ్యింది. ఓకేనా, ఇదొక కండిషన్. అంటే ఇప్పుడు ఈ రెండు మిర్రర్లోనూ చూడండి, లైట్ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఎలా పాస్ అవుతున్నాయి, ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అవుతున్నాయి. అది కండిషన్. ద రిఫ్లెక్టెడ్ రే, ఓకే, రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఇక్కడ ఒకటి తీసుకున్నా కాబట్టి ఒకటి రాద్దాం. రిఫ్లెక్టెడ్ లైట్ రే ఈస్ పాసింగ్ త్రూ ఫోకల్ పాయింట్. ఓకేనా, ఇదొక కండిషన్, రైట్? సో దిస్ ఈజ్ వన్ కండిషన్. ఇప్పుడు లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పాస్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది ఫోకల్ పాయింట్ ద్వారానే రావాలి. ఇదొక కండిషన్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొక కండిషన్ చూద్దాం, సెకండ్ వన్. ఓకే, సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకో. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటో చూద్దాం. సెకండ్ వన్, ఓకే, లెట్స్ సీ సెకండ్ థింగ్. Light ray passing from the focal point. ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు లైట్ రే ఫోకల్ పాయింట్ ద్వారానే పాస్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. లైట్ రే ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్. ఇన్సిడెంట్ అయ్యే లైట్ రేని, సెకండ్ సిచ్యువేషన్, ద లైట్ రే ఈస్ పాసింగ్ through the focal point లేదా ఫోకస్ అని కూడా అంటాం దాన్ని. ఫోకల్ పాయింట్ ఇంకొక విధంగా ఫోకస్ అంటాం. సో ఎట్లా అయినా కరెక్ట్ ఇది. ఇప్పుడు సేమ్ ఫోకస్ ద్వారా పాస్ అయినప్పుడు మళ్ళీ టూ మిర్రర్స్ తీసుకున్నాం. ఫస్ట్ మిర్రర్, ఓకే, ఫస్ట్ ఏ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. మళ్ళీ చెప్పాల్సిన పనిలో కాన్కేవ్ మిర్రర్ అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఎన్వర్డ్స్. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడ పోల్. సో ఇది ఫోకల్ పాయింట్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇలా ఉంది. ఓకేనా, ఇలా ఉంది. సో ఇక్కడ మన కండిషన్ ఏంటి, లైట్ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడే ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అవుతుందంట. అంటే లైట్ ఇలా పోవాలి, ప్యారల్ గా రాదు, ఎక్కడి నుంచో ఇలా ఫోకల్ పాయింట్ ద్వారా వచ్చి పడుతుంది. అంటే లైట్ రే ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకల్ పాయింట్ ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్. After reflection, that light ray is parallel to the principal axis. ఓకేనా, లైట్ రే ఇక్కడ ఏమైంది, ఫోకల్ పాయింట్ ద్వారా ఇన్సిడెంట్ అయినప్పుడు, సో ద రిఫ్లెక్టెడ్ లైట్ రే ఇస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇంతకు ముందు దానికి రివర్స్ అంతే. సో ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంట్ లైట్ రే. ఇప్పుడు దీనికి ఇక్కడ నార్మల్ లైన్ ఇలా డ్రా చేస్తాం. సో దిస్ ఇస్ ద నార్మల్ లైన్. ఓకే, నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ తీసుకుందాం. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ ఇట్లా ఇన్సైడ్ కదా డాటా లైన్స్. ఇది కాన్వెక్స్ మిర్రర్.
కాన్వెక్స్ మిర్రర్ ఇది కాబట్టి సో దీనికి ఏం చేద్దాం ఇప్పుడు మళ్ళా సో ప్రిన్సిపల్ యాక్సిస్ ని డ్రా చేస్తాము. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకల్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఇట్లా సి లైట్ అనేది ఎక్కడ నుంచో ఇట్లా పాస్ అయ్యింది, ఫోకల్ పాయింట్ ద్వారానే వస్తుంది. అంటే ఎక్స్టెండ్ చెయ్యి అది ఫోకల్ పాయింట్ ద్వారానే వస్తుంది. అంటే ఇది అనుకున్నాం ఫోకల్ పాయింట్. సో ఫోకల్ పాయింట్ ద్వారానే వస్తుంది, రైట్. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకో అది ఫోకల్ పాయింట్ ద్వారా ఇంకా పోతాము. ఇలా వెళ్ళినప్పుడు లైట్ ఇక్కడ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయిన తర్వాత అది ఎలా పాస్ అవ్వాలి? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పాస్ అవుతుంది. ఓకేనా? ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే. అంటే లైట్ రేస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ after reflection that reflected light rays are parallel to the principal axis. ఇలా పాస్ అవుతూ ఉంటాయి, రైట్. ఓకే, ఇంక ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడ నుంచి నార్మల్ లైన్ ఇంకెలా డ్రా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద నార్మల్. సో ఇప్పుడు దీనికి కండిషన్ ఏంటి? లైట్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఎలా పాస్ అయినాయి? ద రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ is passing parallel to the principal axis. Parallel to the principal axis. Okay, ఇది ఓకే. ఈ కండిషన్ లైట్ రేస్ అనేటివి ఎట్లా ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఉంటే ఇలా పాస్ అవుతూ అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత రిఫ్లెక్ట్ లైట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండాలి. ఇక్కడ కానీ లైట్ ఇలా వచ్చింది, దాని ఎక్స్టెండ్ చేయి ఫోకల్ పాయింట్ ద్వారానే పాస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పాస్ అవుతా ఉంది. సో దిస్ ఇస్ ద ఓకేనా ఏ కండిషన్? సెకండ్ కండిషన్. నెక్స్ట్ ఇంకొకటి, ఓకేనా, ఇంకొక కండిషన్ ఏందో చూద్దాం. థర్డ్ వన్స్ అబ్జర్వ్ దిస్. నెక్స్ట్ okay, next third situation. Light rays, the light ray is passing through the center of curvature. ఓకే, లైట్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా పాస్ అయితే అప్పుడు ఎలా అది బిహేవ్ అవుతుంది? సేమ్ ఫస్ట్ యాజ్ యూజువల్ గా కాన్కేవ్ మిర్రర్ రే తీసుకుందాం. ఓకే, కాన్కేవ్ మిర్రర్, ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకల్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఓకేనా? ఇప్పుడు ఈ లైట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా పాస్ అవుతుంది, అంటే ఇలా పాస్ అవుతుంది. ఓకే, ఇట్లా ఇలా ఇన్సిడెంట్ అయింది కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా పాస్ అయ్యి తిరిగి అదే ప్లేన్ అక్కడ ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ తిరిగి అదే పాత్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే లైట్ ఇలా ఇన్సిడెంట్ అవుతుంది, తిరిగి అదే లైన్ పైన రిఫ్లెక్ట్ అయిపోతుంది. దీనికి ఇది ఎందుకు రేపు రిఫ్లెక్ట్ అవుతుందో చెప్తాను, రీజన్ చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ లైట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా ఇలా, ఇప్పుడు ఇలాగే కాదు, లైట్ ఇన్ కేస్ ఇలా వెళ్ళినా కానీ తిరిగి అదే పాత్రలో రిటర్న్ వచ్చేస్తుంది. క్లియర్? ఓకేనా? ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా ఇలా పాస్ అయినప్పుడు తిరిగి అదే పాత్రలో రిఫ్లెక్ట్ అయి పాస్ అయిపోతా ఉంటుంది. ఓకే, సో ఇదొకటి. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్ లో సిచ్యువేషన్ ఏందో చూద్దాం. ఇది పోల్, ఫోకల్ పాయింట్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి ఉంది. సో ఇందాక ఏమంటున్నాము, లైట్ రేస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి లైట్ ఇలా పడింది అనుకో, ఇక్కడ పడింది, దీన్ని ఎక్స్టెండ్ చెయ్యి, ఆ ఎక్స్టెండ్ అయిన లైట్ దేని ద్వారా పాస్ అవుతుందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదనే పోతుంది.
ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారానే పాస్ అవుతుంది కదా. ఇది లేదనుకో ఇంక ఇలాగే పోతుంది. అంటే ఈ లైట్ దేని ద్వారా పాస్ అవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా పాస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి అదే పాత్లో రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. అంటే ఇలా ఇన్సిడెంట్ అయింది, తిరిగి అదే పాత్ మీద రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది. అంటే when the light ray is passing through the center of curvature, it can be retraced into the same path. Okay na? It can be retraced into the same path. That is the condition for this condition. This method, light ray passing through the center of curvature. Okay na? Em chestam, the reflected light ray is passing into the same path into the same path. ఓకే, అదే పాత్లో వెళ్ళిపోతుంది. ఓకే, దీంతో మాత్రం ఎందుకు ఇలాగే జరుగుతుంది ఈ రెండు సిచ్యువేషన్లో? అంటే ఈ మిర్రర్లో కానీ ఈ సిచ్యువేషన్లో మాత్రమే ఎందుకు స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడే స్ట్రైట్ లైన్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది, ఎందుకు కొంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవ్వలేదో చూద్దాం. ఫస్ట్ ఒకసారి ప్లేన్ మిర్రర్ చూద్దాం. ఓకేనా, ప్లేన్ మిర్రర్, ఇది ప్లేన్ మిర్రర్, ఇక్కడ ఉండేది ఏది? నార్మల్ లైన్. ఓకే, నార్మల్ లైన్. ఇది ఇన్సిడెంట్ లైట్ రే, ఇది రిఫ్లెక్టివ్ లైట్ రే. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, రైట్? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ I ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ R కదా. ఈ యాంగిల్ ఎంతో ఆ యాంగిల్ గానే అంతే. ఇప్పుడు నేను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తగ్గించాను అనుకో, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇలా కొద్దిగా తగ్గించాను అంటే ఇది నాకు ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అయితే ఇది, అంటే దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తగ్గితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది తగ్గుతుంది కదా. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఏమైపోతుంది? రెడ్యూస్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ద రిఫ్లెక్టర్ లైట్, హియర్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, స్టిల్ I am reducing angle of incident. మళ్ళా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ని రెడ్యూస్ చేస్తే దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ లైట్ రే. అప్పుడు దేర్ ఇస్ ఎ స్మాల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఈ స్మాల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎంత ఉంటుందో అంతే రిఫ్లెక్టర్ లైట్ రే గాని ఇంతే ఉంది. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంది. ఓకే, అంటే నేనేం చేస్తున్నాను? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ని రెడ్యూస్ చేసే కొద్దికి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గానే ఏమైపోతుంది? రెడ్యూస్ అయిపోతా ఉంది బికాస్ ఆఫ్ దిస్ కండిషన్. ఓకే, సో ఇలా రెడ్యూస్ అయిపోతాను. ఇప్పుడు ఇదే నార్మల్ లైన్ పైన నేను ఈ యాంగిల్ ఇంకా చేశాను, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ ఈక్వల్స్ టు 0 చేశాను. ఏం చేశాను? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 0. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 0 అంటే మీనింగ్ ఏంటి? నార్మల్ లైన్ పైనే నేను లైన్ ని ఇన్సిడెంట్ చేశాను. ఇది దేనిపైన? నార్మల్ లైన్ పైనే లైన్ ని ఇన్సిడెంట్ చేశాను. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ని 0 చేశాను. అంటే ఇంతకు ముందంతా కొంత యాంగిల్ ఉంది, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కంప్లీట్ గా 0. కంప్లీట్ గా 0 అంటే మీనింగ్ ఏంటి? ఆ లైట్ రే అంటే నార్మల్ పైనే లైట్ ని ఇన్సిడెంట్ చేశాను. ఇప్పుడు దీని ప్రకారము ఇన్సిడెంట్ లైట్ ఇలా ఉంది, ఇప్పుడు రిఫ్లెక్టెడ్ లైట్ గాని ఎలా ఉంటుంది? అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 0 అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గాని ఏమైంటది? 0 నే అయింటది కదా. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గాని ఏమైంటది? 0. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 0 అయిందనుకో, తిరిగి అదే పైన నార్మల్ పైనే కదా రిఫ్లెక్టెడ్ లైట్ కదా ఉండేది. ఓకే, నార్మల్ లైన్ పైనే రిఫ్లెక్టెడ్ లైట్ ఉంటుంది. అంటే లైట్ రే నార్మల్ గా ఇన్సిడెంట్ అయితే అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 0. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 0 అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గానే ఏమైపోతుంది? 0. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 0 అయితే లైట్ అదే నార్మల్ పైన రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఓకేనా, అర్థమైంది ఇప్పుడు అది? సో ఇప్పుడు దీనికి ఒక కండిషన్ రాదు. ఏది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 0, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 0 అయితే లైట్ ఏ పాత్ మీద ఇన్సిడెంట్ అవుతుందో అదే పాత్ పైన రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది, రైట్? సో అందువల్ల ఇక్కడ ఏమవుతుంది? లైట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. మనం ఇంతకు ముందు ప్రీవియస్ డయాగ్రామ్స్ లో మనం ఏం చేస్తాం? నార్మల్ అంతా ఎక్కడి నుంచి డ్రా చేసాము? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే డ్రా చేసాం నార్మల్స్, రైట్? కాబట్టి
నార్మల్స్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి నార్మల్ ని డ్రా చేసినప్పుడు ఇప్పుడు ఈ లైట్ దేని మీద పాస్ అవుతున్నట్టు లెక్క, నార్మల్ లైన్ పైనే పాస్ అవుతున్నట్టు. కాబట్టి నార్మల్ పైన పాస్ అయ్యే ప్రతి లైట్ కానీ తిరిగి అదే పాత్ లో రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది, రైట్. సో అది కండిషన్ ఇక్కడ. నెక్స్ట్, ఓకే. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కి ఒక నోట్ రాద్దాం. ఓకే, ఇది ఎందుకు లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి వెళ్తుంది అలా. ఓకే, నెక్స్ట్. సో దానికి తగ్గట్టు జస్ట్ ఒక స్మాల్ నోట్ తీసుకున్నాం. If the light ray is passing normally, the light ray is incident normally అంటే perpendicular గా. ఓకే, normally the light ray is incident normally on mirror, it can be retraced into same path. Okay, same path, అదే పాత్ మీద రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. బికాస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ is equals to 0, angle of reflection is also 0, right. So this is the condition.